చాందిని గురించి ఒకటి మాట్లాడాలి. చాందిని చౌదరి అందరం మొగలమే టీంలో. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్. లిటరలీ హెల్ప్ కానీ సాయం అడగడానికి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే. చాలా కరేజ్ అండ్ చాలా స్టబర్నెస్ ఉండాలి దానికోసం. చాందిని, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో స్టార్ ఫర్ మీ. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే. ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయస్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి పొద్దున్న నుండి నీళ్ళు తాగేది కాదు. నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది. వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీల్లేదు కాబట్టి నైట్ 8ంటికి ఇంటికి వెళ్ళేటోళ్ళం. పొద్దున్న 7ంటికి ఇంట్లో నుండి బయలుదేరితే అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు. చాలాసార్లు షీ యూస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మేబీ దిస్ మహాశివరాత్రి ఈజ్ ఆల్సో ఏ ఉమెన్స్ డే. సో మా టీం అందరి తరఫున ఆర్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆర్ ఉమెన్ ఇన్ ఆర్ ఫిలిం. అండ్ రండి, థియేటర్ రండి, చూద్దాం. ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా కొత్తగా ఏదో ట్రై చేసిన. సిక్సర్ కొడితే చాలా మందికి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, ఇందాను నా దగ్గర రావట్లేరండి మీరు. అంటే మీకు నా కళ్ళలో చూసి చెప్పండి మీకు అసలు కాదు ఎంత క్యారెక్టర్ లో లీనం అయితే మాత్రం హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ ఫియర్ అని, హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ విష్ అని చెప్పి దాన్ని ఇలా తెచ్చుకుంటారా కళ్ళల్లోకి? టచ్ లేకుండా ఏం చేయొచ్చు అని ఈరోజు తెచ్చుకున్నాను అందుకే. అది బట్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నా ప్రతి సినిమాకి వచ్చి ఆదరిస్తుంటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఒకరోజు నాకు మెసేజ్ కొట్టిరు, యు ఆర్ నో లెస్ దెన్ రోషన్ ఫర్ మీ అని. నాకు ఆ రోజు ఐ లిటరల్లీ మూవ్డ్ ఎ లాట్. బట్ నేను కూడా చెప్తున్నా, మీరు కూడా నాకు మా అమ్మ కంటే ఏం తక్కువ కాదు. ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రతిసారి మీరు ఒక పెద్ద హీరో, చిన్న హీరో, వీడు వాడు అని ఏముండదు. నేను బిగినింగ్ నుండి మీరు నన్ను గొప్పగానే చూసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రేపు మాత్రం నాకు కానీ శేష్కి కానీ కళ్ళకలకలు వస్తే ఇప్పుడే కొడుకు లాంటి అన్నారు, తల్లిలాగా మాత్రం తీసుకెళ్ళారు. రండి రండి ఇచ్చేసి. థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ చెప్పినటువంటి ఒక మాట, మీరు మైండ్ పెట్టి మొదలు పెడతారు సినిమాని చూడడం కానీ గుండెకి గట్టిగా తగులుతుంది అని. ఎస్, ట్రైలర్ అలాగే ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు టచ్ అవర్ హార్ట్స్. అండ్ శేష్ చాలా ఓపిక్గా ఇందాక విశ్వక్ చెప్పినట్టుగానే ఇలా సినిమా వచ్చి హీ గివ్స్ హిస్ కంప్లీట్ సపోర్ట్. సో శేష్ ప్లీజ్. Hey guys. Hey, hi Ray. Hi. Shirt బాగుంది. సరే, వెరీ హ్యాపీ టు బీ హియర్. వెరీ హ్యాపీ. మీ అందరికీ దినేష్ ప్రసాద్ ఎవరో తెలుసా? 2018లో గూఢచారి సినిమా టెస్ట్ స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట. అన్నపూర్ణలో టెస్ట్ స్క్రీనింగ్ చేస్తుంటే ఎవరో కుర్రోడు వచ్చి బాగా చేసినావు అని చాలా సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆర్డర్ రైడ్ అనుకున్నాను. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈరోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ అ లవ్లీ టాలెంట్. విశ్వక్ నన్ను ఎందుకు పిలిచాడని ఇప్పుడే చెప్పాడు, కానీ నేను ఎందుకు వచ్చానో చెప్తాను. నాకు తెలిసినంత వరకు తను ఎలాగైతే విద్యాధర్ గురించి మాట్లాడో, నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మ. సో తన ఆనెస్టీకి, తన జెన్యున్ ప్రయత్నాలకి, మోస్ట్ ఇంపార్టెంట్లీ తన జెన్యున్ మనసుకి నేను ఇక్కడికి వచ్చా. దట్ ఈస్ వై హిట్ 2 కేమ్ టు సపోర్ట్ హిట్ 1 అనమాట. ఒకటేంటంటే ఈ ట్రైలర్ గురించి అందరూ చాలా మాట్లాడారు. ఒకటి చెప్తాను, ట్రైలర్ చూడంగానే బాగుందిరా ఇది హిట్ అవుద్ది అని కొంతమంది అనుకుంటారు. ఇంకో ట్రైలర్ చూడగానే బాగాలేదురా హిట్ అవ్వదు అనుకుంటారు. బట్ వెరీ ఫ్యూ ట్రైలర్స్ ఇది నేను చూడాలని ఉందిరా, ఇది హిట్ అవ్వాలని కోరుకుండేలా చేస్తాయి. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ విద్యాధర్. వాట్ అ లవ్లీ ఎఫర్ట్. 6 సంవత్సరాల తపన, 6 సంవత్సరాల కృషి, 6 సంవత్సరాల ప్యాషన్. నేను 2 ఏళ్ళకో సినిమా చేస్తాను, నాది ప్యాషన్ అనుకున్నాను. మామ హ్యాట్స్ ఆఫ్, దండం. యూనో గామి చూస్తుంటే నాకు కెరీర్ బిగినింగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే నా కెరీర్ బిగినింగ్లో నా ఫస్ట్ ఫిల్మ్ కల్కి పురాణం మీద తీశాను, కర్మ అని ఒక ఫిల్మ్. కష్టపడి చేసాం, 3 years చేసాం, ఎవరు తెలీదు.
ఒక ఆస్కర్ విన్నింగ్ కెమెరామెన్తో చేసాం, ఎవరు చూడలేదు, ఎలా చేయాలి, దీన్ని ఏం చేయాలి అనుకున్నాం. ఒక్క బ్యానర్ మనకు సపోర్ట్ ఇస్తే, ఒక్కళ్ళు మనని ప్లాట్ఫామ్ ఇస్తే అని అనుకునేవాడిని. టుడే ఐ ఫీల్ యూవీ క్రియేషన్స్ హెస్ డన్ దట్ విత్ గామి. సో వికీ, ఇట్స్ అమేజింగ్ వాట్ యువ్ డన్. అమ్మ, ఈ ప్లాట్ఫామ్, ఈ బ్యానర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది డైమండ్, కానీ ఇది డైమండ్ అని తెలియాలంటే ఈ ప్లాట్ఫామ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో వికీ, దట్స్ అమేజింగ్. ఐ లవ్ ద మ్యూజిక్ నరేష్, జెన్యున్లీ. రిఫ్ నా మైండ్లో హమ్ చేస్తున్నాను. లవ్లీ థింగ్, లవ్లీ. చాందిని, ఇందాక మీడియా వాళ్ళు, ఐ థింక్ మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, ఈ సినిమా ఇంత డిలే అవుతుందంటే అవకాశాలు అని ఏదో అడిగినట్టు గుర్తు. నేను ఒకటే అంటాను గైస్, షీ ఈజ్ వర్క్డ్ ఇన్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ చేస్తూ గామి చేసింది తను. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ చాందిని. మోస్ట్ ఇంపార్టెంట్లీ, March 8th, Shivaratri, I am going to be in the theatre. I am going to wish, pray and cheer for this film. అందరం గామి కోసం cheer చేద్దాం. ఇక్కడ ఎలా అరుస్తున్నారో థియేటర్లో అంతగానే గట్టిగా అరవాలి. స్పెషల్ ఎఫెక్ట్స్, ప్యాషన్, సినిమా, ఈ సినిమాని ఎంజాయ్ చేద్దాం, ఈ సినిమాని సెలబ్రేట్ చేద్దాం. థ్యాంక్స్ గైస్.